హాయ్ అండి, నమస్తే. రొయ్యల దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది 3/4 కిలో పప్పు తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా అల్లం వేసుకుందాం. అలాగే సాల్టు, కారం, పసుపు మొత్తం వేసుకున్నాం కదండి. మొత్తం కలిపేసుకుందాం. కలుపుకున్నాక మీకు చూపిస్తానండి. చూడండి, మొత్తం కలిపేసుకున్నాం. ఇందులో ఒక నిమ్మకాయ రసం తీసుకున్నానండి. ఇందులోనే పోసేసుకున్నాం. నిమ్మరసం వేసి కలిపేసుకున్నాం కదండి. ఇవి 1 గంట ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా 1 గంట రెస్ట్ ఇద్దామండి. దీనికి తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి నార్మల్ రైస్ కూడా 2 గ్లాసులు తీసుకున్నానండి. మా దగ్గర 2 గ్లాసులే బాస్మతి రైస్ ఉన్నాయండి, అందుకే నార్మల్ బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవి స్పైసెస్ మొత్తం వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ పోస్తుంది. ఈ వాటర్ మరిగేలోపు బియ్యం కడిగేసుకున్నానండి. ఈలోపు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకున్నామండి. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఈ ఉల్లిపాయలు కలర్ మారేదాకా వేసుకున్నామండి. ఈ ఉల్లిపాయలు వేగుతాయి కదండి. ఈలోపు వాటర్ కాగిందండి. ఇందులో రైస్ వేసేసుకున్నామండి. ఒకసారి కలుపుకున్నామండి. రైస్ ఉడికేలోపు ఉల్లిపాయలు చూసుకున్నామండి. వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసినాయి కదండి. ఇందులోనే టమాటాలు వేసుకున్నాం. ఇది కలుపుకున్నామండి. ఇది కూడా మెత్తగా ఉడకాలండి. ఈలోపు ఒకసారి రైస్ తిప్పుకున్నాం. ఇలా స్లోగా కలుపుకోవాలండి, ఎందుకంటే రైస్ ఇరిగిపోతుంది. ఉల్లిపాయలు టమాటాలు వేసిన కదండి. కొద్దిగా అల్లం వేసుకున్నాం. ఇది మొత్తం కలుపుకొని చూపిస్తామండి. ఈ అల్లం మొత్తం పచ్చివాసన పోయేదా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. ఇది మొత్తం కలిపి చూపిస్తాను. ఇది కొంచెం వేగాలండి. వేగినాక మీకు చూపిస్తాను. ఇది వేగుతున్నాయి కదండి. ఇందులో మనం కలుపుకున్న రొయ్యలు కూడా వేసేస్తాను. మొత్తం వేసినాక చూపిస్తానండి. రొయ్యలు మొత్తం వేసేస్తానండి. ఒకసారి కలుపుకున్నాం. మొత్తం కలిపినాక మీకు చూపిస్తానండి. చూడండి, మొత్తం కలిపేసుకున్నాను. ఇది కొంతసేపు ఉడకాలండి. ఉడికినాక మీకు చూపిస్తాను. ఈలోపు రైస్ ఉడికిందని చూసుకున్నామండి. రైస్ 75% ఉడికిపోయిందండి. వాటర్ తీసేద్దాం ఇప్పుడు ఇందులో నుండి. తీసేసాక మీకు చూపిస్తానండి. చూడండి, రైస్ తీసుకొని చూపిస్తాను కదా. రైస్ తీసేసుకున్నానండి. ఈలోపు ఇది కూడా అయిపోయిందండి. ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకున్నామండి. ఒకసారి కలుపుకున్నాం. మొత్తం ధనియాల పొడి వేసి కలిపేసుకున్నాం కదండి. ఇది అయిపోయింది. పక్కకు తీసుకున్నామండి. పక్కకు తీసేసుకున్నాం కదండి. ఈలోపు ఖాళీ గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మీకు చూపిస్తానండి. 1 లేయర్ రైస్ వేసుకున్నానండి. 1 లేయర్ కర్రీ వేసుకున్నాం. 1 లేయర్ కర్రీ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే ఇంకో లేయర్ రైస్ వేసుకున్నామండి. ఇంకో లేయర్ రైస్ వేసుకుంటున్నాం కదండి. వేసుకున్నాక మీకు చూపిస్తాం. రైస్ వేసేసుకున్నాం కదండి. మళ్ళీ కర్రీ వేసుకుందాం. దీనిపైన కర్రీ మొత్తం వేసేసుకున్నాం కదండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. అలాగే మళ్ళీ రైస్ కూడా వేసుకున్నామండి. రైస్ మొత్తం సదిరేసుకున్నామండి. రైస్ మొత్తం వేసేసుకున్నాం కదండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నామండి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. ఇది అయిపోయింది కదండి. మూత పెట్టుకొని దీన్ని ముందు ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకనియాలి. అలాగే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో. ఈ గిన్నె పైన ఇంకో గిన్నె పెట్టుకున్నామండి. బరువు కొద్దిగా వాటర్ తీసుకొని పెట్టుకున్నాం. ఆవిరి బయటకు రాకుండా వస్తుందండి. మీకు ఉడికినాక చూపిస్తాను. అది దమ్ అవుతుంది కదండి. ఈలోపు పెరుగు చట్నీ చేసుకున్నాం. కొద్దిగా పెరుగు తీసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కోసుకున్నాను. ఇది మొత్తం పెరుగులో వేసేసుకొని చూపిస్తానండి. వేసుకున్నాం కదండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేస్తాను. పెరుగు చట్నీ అయిపోయిందండి. ఒకసారి చూసుకున్నామండి. అయిపోయిందేమో చూడండి. అయిపోయింది. రైస్ కూడా పొడి పొడిలాడుతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ప్లేట్లోకి తీసుకున్నాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సింపుల్గా రొయ్యల దమ్ బిర్యానీ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.